ఎలా దేవుని మీద ఆనుకోవాలి. ఆ బస్ ఘాట్ రోడ్డు మీద ప్రయాణమే వెళుతూ ఉంది. ప్రక్కనే భయంకరమైన లోయ. బస్ సాయం సంధ్య వేళ అప్పుడే టపా 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 చినుకులు పడతా ఉన్నాయి. చిమ్మ చీకటి. ప్రయాణికులందరూ అరచేతులు ప్రాణం పెట్టుకుని ఏమైపోద్దో అన్నట్లుగా బిక్కు బిక్కుమంటూ భయపడుతున్నారు. ఇలా చూస్తే వేలడుగుల లోతు లోయ. ఏం జరుగుతుందో అర్థం కావట్లా. అయితే ప్రయాణికులంతా బిక్కుమంటే ఓ 4-5 సంవత్సరాల చిన్నపిల్లడు మాత్రం బస్ అంతా కలయి తిరుగుతూ హల్లెలూయా స్తుతి మహిమని పాట పాడుకున్నాడట. ఈ పెద్దోళ్ళంతా ఆ చిన్నోడిని పిలిచి, రే మేము ఇంత భయపడతా ఉన్నాం, చూస్తే ఘాట్ రోడ్డు, భయంకరమైన లోయ, చెమ్మ చీకటి, టపాటప్ప వర్షం పడుతుంది, నీకేం భయం లేదా? వాడన్నాడట, నాకేం భయం లేదు అంకల్. ఎందుకు నీకు భయం లేదురా? నాకెందుకు అంకుల్ భయం? ఆ బస్సు డ్రైవర్ ఎవరు తెలుసా? మా నానే. బస్ అంతా మా నాన్న చేతిలో ఉంటే మాకెందుకు అపాయం కలిగిద్ది అంకల్? మా నాన్న ఉన్నాడనే ధైర్యం నాకుంది. నేనంట ఆ చిన్నపిల్లోడికి నాన్నంటే ఎంత నమ్మకం, ఎంత ధైర్యం. నేనంట ఆ నాన్న నమ్మదగిన వాడు కాకపోవచ్చు. నేను ప్రకటించే నా యేసు, నీవు ఆరాధించే నీ యేసు ఎంతైనా నమ్మదగినవాడు. ఎందుకు ఏడుస్తున్నావు పిచ్చిదానా? ఎందుకు కన్నీళ్లు గారుస్తున్నావు తమ్ముడా? ఎందుకురా వెర్రోడు ఏడ్చినట్టు ఏడుస్తున్నావు? నీవెవరివి? దేవుడు లేని జనానివా? నీవెవరివి? నీవు ఆరాధించే దేవుడు రోషం కలిగిన దేవుడు కాదా? నీవు ఆరాధించే దేవుడు అన్య ప్రజల మధ్యలో మహోన్నతుడిగా తన నామాన్ని చాటి చెప్పుకునే దేవుడు కాదా? నీ పక్షాన యుద్ధం చేయకపోతే ఇంకెవరి పక్షాన నీ దేవుడు యుద్ధం చేస్తాడు? అయితే సుమి, నీ దేవుడు నీ పక్షాన యుద్ధం చేయనట్లుగా ఓరక నిలిచిండు. గాబరపడద్దు, టెన్షన్ పడద్దు. అయ్యో ఈ పరిస్థితి ఏమైపోద్దో, అయ్యో రేపు ఈ అమ్మాయి వివాహం, ఈ సంతానలేమి, ఈ ఉద్యోగం, ఈ పరిస్థితి ఏమైపోద్దో అని టెన్షన్ పడుకో, కలవరపడుకో, విచారంతో చింతించుకో. ఎందుకు చింతించొద్దో తెలుసా? చితిమంటలు చచ్చిన మనిషిని కాలుస్తాయి, కానీ గుండెల్లో ఉన్న చింత బ్రతుకున్న మనిషిని కాల్చుకు తింటాయి. అయ్యా మరి మేం చింతించకపోతే ఎట్లా అని అంటారా? నీ గూర్చి చింతించే దేవుడు నీకున్నాడు గనుక నీ చింత యావత్తు ఆయన మీద వేసి నువ్వు ఓరక నిలుచుండు. నీవు మౌనంగా ఉంటే నీ దేవుడు మౌనంగా ఉండడు. ప్రభు ఉన్నాడనే నిశ్చింతతో నువ్వు బ్రతికితే ఆ నిశ్చింతతో బ్రతికే వ్యక్తుల జీవితాల్లో భీకర కార్యాలు నా దేవుడు జరిగించడం ప్రారంభిస్తాడు.